Yes, good evening, dear students of grade 10. So, already in the previous video class session, we have discussed about expected model sums from the subject of mathematics from the topic of statistics. అంటే స్టాటిస్టిక్స్ నుంచి ఓకే ఈ సంవత్సరం 2026లో ఎక్స్పెక్టెడ్ మోడల్స్ అంటే ఫస్ట్ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్పి ఒక 16 సమ్స్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఏదేమైనా సరే ఫస్ట్ ఆ స్టాటిస్టిక్స్లోంచి ఆ 16 సమ్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు ఫస్ట్ దట్ 16 సమ్స్, ఆ తర్వాత రిమైనింగ్ సమ్స్ అన్ని పర్ఫెక్ట్గా చేయండి. ఓకే, సో నెక్స్ట్ అలాగే స్టాటిస్టిక్స్ తర్వాత ఓకే నెక్స్ట్ కంటిన్యూషన్ క్లాస్ ఏంటంటే సేమ్ మనకి ప్రాబబిలిటీ నుంచి కొన్ని ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ సమ్స్ ఓన్లీ, అంటే ఇవే చేయాలి అని ఎప్పుడు చెప్పను. బట్ పబ్లిక్ వెళ్ళే ముందు ఒకసారి గ్రాండ్ రివిజన్ చేసుకోండి వీటి నుంచి. అంటే ఇవి కనుక మనం తరోగా చేయగలిగితే వీటిలోంచి మనకి నెంబర్ చేంజ్ చేసి కానీ వీటిలోంచి మనకి మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, మరీ చెప్తున్నాను, ఇట్ డజంట్ మీన్ దట్ దీస్ సమ్స్ ఆర్ సఫిషియంట్, ఇవే వస్తాయని రూల్ కాదు. బట్ ఈ వీటికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవి పర్ఫెక్ట్గా వచ్చేసాయి అని అనుకున్న తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి. ఓకే, అందులో భాగంగా మనం స్టాటిస్టిక్స్ కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది 16 సమ్స్. సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయినా కావాలనుకుంటే నా మెయిల్ ఇక్కడ నుంచి ఉండి chalapati269@gmail.com. సో దానికి మీరు మెయిల్ పెడితే నేను మీకు పీడిఎఫ్ ఫార్మెట్ అనేది పంపించడం జరుగుతుంది అనమాట. అలా ప్రతి చాప్టర్ వైజ్ ఏంటంటే ఫస్ట్ థరో రివిజన్ అనేది చేసుకోవడం మనకి చాలా సులభంగా ఉంటుంది అనమాట. అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే ద టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు discuss is from sums to be practiced from probability. Already we have covered statistics. Okay, right now today we are going to discuss about the concept of probability నుంచి మనకి కొన్ని ఎక్స్పెక్టెడ్ సమ్స్ ఉంటాయి. ఓకే, సో ప్రాబిలిటీ ఇస్ వెరీ ఈజీ చాప్టర్, బట్ కొంచెం జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ అన్నీ కూడా మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి చూడండి, ఇవి ఆల్రెడీ మీకు తెలిసిందే. సో ఫస్ట్ వన్ పి ఆఫ్ ఈ ఇచ్చాడు, పి ఆఫ్ నాట్ ఈ కట్టమంటున్నాడు. నాట్ ఈ అంటే ఇక్కడ ఈ బార్ అనమాట. అంటే పి ఆఫ్ ఈ ఇచ్చాడు, పి ఆఫ్ ఈ బార్ కట్టమంటున్నాడు. మనకు తెలుసు రిలేషన్ ఏంటి, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా ఉపయోగించి ఫస్ట్ సమ్ చేస్తాం అనమాట. అంటే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ రెండు యాడ్ చేసి 1కి ఈక్వల్ చేసి మనకి ఈ బార్ కావాలి కాబట్టి ఈ పి ఆఫ్ ఈని అటువైపు పంపిస్తాం. అంటే 1 - 0.65 అవుతుంది అనమాట. ఓకే, అది ఫస్ట్ సమ్. ఓకే, సెకండ్ సమ్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద రేంజ్ ఆర్ లిమిటేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, వాట్ ఈస్ ద రేంజ్ ఆర్ లిమిటేషన్ అంటే దాని యొక్క రేంజ్ పరిధి, అంటే లిమిటేషన్ ప్రాబబిలిటీ యొక్క లిమిటేషన్ ఏంటి. మీకు ఆల్రెడీ బేసిక్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను. అంటే ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0కి 1కి మధ్య ఉంటుంది, లేదా ఎయిదర్ 0 అవుతుంది 1 అవుతుంది, అంతే తప్ప వెనక్కి రాదు, అంటే నెగిటివ్ అవ్వదు అలా అని చెప్పి 1 దాటి వెళ్ళదు. అంటే రేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ రిలేషన్ కూడా నీకు బేసిక్స్ క్లాస్ చెప్పినప్పుడు చెప్పాను అనమాట. ఓకే, సో దాన్ని మనం రేంజ్ అంటే మినిమం అయితే 0, మ్యాక్సిమం అయితే 1, అంటే 0కి 1కి మధ్య మనకి రేంజ్ అనేది ప్రాబబిలిటీకి ఉంటుంది అనమాట. అది సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి, డిఫైన్ ష్యూర్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్. ఇవి ఆల్రెడీ మీకు బేసిక్స్లో చెప్పినప్పుడు చెప్పాను. ష్యూర్ ఈవెంట్ అంటే ఏంటి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏంటి. ష్యూర్ అంటే కంప్లీట్గా కన్ఫామ్గా సెటన్గా జరిగేది. అంటే ఏ ఈవెంట్ అయితే ప్రాబబిలిటీ ఎగ్జాక్ట్గా 1 ఉంటుందో దాన్ని ష్యూర్ ఈవెంట్ అంటాం. ఏ ఈవెంట్ అయితే ప్రాబబిలిటీ 0 ఉంటుందో ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇవన్నీ కూడా ఎవరైతే మిస్ అయ్యారో ఒకసారి మన ఛానల్లో చూడండి. బట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా థరో రివిజన్ చేసుకోండి. సో ఓకే, సో ఫస్ట్ 3 సమ్స్ ఐ థింక్ దీస్ ఆర్ వెరీ క్లియర్ టు ఎవ్రీ వన్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నోట్స్తో చూసి చెప్పేసి కళ్ళతో చూసి చెప్పేసి సారీ. ఓకే, ఈజ్ -3.5 క్యాన్ బీ అన్ ఈవెంట్. -3.5 అన్నది ఈవెంట్ అవుతుందా అని అడుగుతున్నాడు. రెండు విధాలుగా కూడా చెప్పచ్చు, అవ్వదు. ఎందుకు, ఒకవేళ మైనస్ లేదనుకోండి +3.5 అన్నాడు, 3.5 ఈవెంట్ ఎలా అవుతుంది, ఎందుకు అవ్వదు. అవునా, ఎందుకు అవ్వదు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 1 దాటి వెళ్ళదు. కానీ ఇక్కడ ఎంత 3.5, అదొక రీజన్. అవునా కదా, అంటే 3.5 అనేది ఈవెంట్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే 0 వెనక్కి వెళ్ళదు, అంటే నెగిటివ్లో కూడా ఉంటుంది. అంటే 2 రీజన్స్ చెప్తున్నాను చూడండి, ఎక్స్ప్లెయిన్. అవునా, రెండు విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒకటి 1 దాటి వెళ్ళదు, అంటే మ్యాక్సిమం పాయింట్ని బేస్ చేసి చెప్పచ్చు. అండ్ ఇంకొకటి నెగిటివ్ 0 వెనక్కి రాదు, కాబట్టి నెగిటివ్లో కూడా ఉండదు అనమాట. అది ఫోర్త్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, కెన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కెన్ 7/2 బి ద ప్రాబబిలిటీ. 7/2 అనేది ప్రాబబిలిటీ అవుతుందా.
ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇఫ్ నాట్ అవ్వకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అసలు ముందు ప్రాబిలిటీ అవుతుందో చూసుకోండి. 7/2 అంటే ఎంత? 3.5. 3.5 అంటే ఎంత? 1 దాటేసి ఉంది. కాబట్టి ప్రాబిలిటీ అయ్యే ఛాన్సు లేదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇఫ్ నాట్ అంటే అవ్వలేదు కాబట్టి ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తాము? ద మ్యాక్సిమం రేంజ్ ఆఫ్ ప్రాబిలిటీ ఈజ్ ఆల్వేస్ 1 అండ్ ఇట్ డజంట్ క్రాస్ 1, బట్ ది గివెన్ వాల్యూ 7/2 = 3.5 విచ్ ఈస్ అవుట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 1 అంటే 1 దాటేసి ఉంది కాబట్టి ఇది ప్రాబిలిటీ కాదు. ఓకే, 6th వన్. ఇక్కడ నుంచి మీరు జనరల్గా థింక్ చేయాల్సిన సమ్స్ అనమాట. ఓకే చూడండి, ఇది కాయిన్ బేస్ చేసుకుని వచ్చిన సమ్స్. మీకు ఆల్రెడీ ప్రాబిలిటీ బేసిక్స్ క్లాస్ చెప్పేటప్పుడు కాయిన్స్ని బేస్ చేసుకుని చెప్పాను. ఓకే, అలాగే నెక్స్ట్ డైస్ని బేస్ చేసుకుని చెప్పాము. అండ్ ఇంకొకటి ప్లేయింగ్ కార్డ్స్ని బేస్ చేసుకుని చెప్పాము. ఓకే, కాయిన్లో కూడా 1 కాయిన్, 2 కాయిన్, 3 కాయిన్ అంటే అవుట్పుట్స్ మారుతాయి. 1 కాయిన్ అయితే 2 అవుట్పుట్స్ అని చెప్పాను, అవునా కదా. 2 కాయిన్స్ 4 అవుట్పుట్స్ అని చెప్పాము. 3 కాయిన్స్ 8 అవుట్పుట్స్. అలాగే ఇక్కడ కూడా చూడండి, 2 ఫెయిర్ కాయిన్స్ అంటే 4 అవుట్పుట్స్ అని గుర్తుపెట్టుకోవాలి, అవునా కదా. 2 కాయిన్స్ కాబట్టి ఆ టాస్డ్ ఎట్ ఏ టైమ్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 హెడ్స్. 2 హెడ్స్ రావాలంటే హెడ్ అంటే కాయిన్ 1 మీద హెడ్డే, కాయిన్ 2 మీద హెడ్డే. అంటే మీకు టోటల్ 4 అవుట్పుట్స్ వస్తాయని చెప్పాం. ఏంటవి? హెడ్ టెయిల్, టెయిల్ హెడ్. అందులో 2 కూడా హెడ్సే రావాలి అంటే ఒకటే ఉంది ఛాన్స్. అంటే హెడ్ ఒకటే కదా ఉంది, అవునా కదా. హెడ్ టెయిల్, టెయిల్ హెడ్. అవుట్ ఆఫ్ 4 ఒకటే ఉంది హెడ్ 2 హెడ్స్ వచ్చి కాబట్టి 1/4. అదేంటి? 6th క్వశ్చన్. ఓకే, మీరు అలా థింక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 7th క్వశ్చన్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి కాంపిటేటివ్లో కూడా అడిగాడు, పబ్లిక్లో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇది డైస్ని బేస్ చేసుకొచ్చినటువంటి సమ్ అనమాట. ఏ డైస్ ఈజ్ రోల్డ్ ట్వైస్. డైస్ రోల్ చేసిన ట్వైస్, అవునా కదా. వాటి రైమింగ్, అవునా కదా. డైస్ అంటే ఏంటి? 6 అవుట్పుట్స్, అవునా కదా. అది ట్వైస్ అంటే 36 అవుట్పుట్స్ చెప్పాం కదా. డైస్లో ఒకటైతే 6, డైస్లో 2 టైమ్స్ అంటే 36 అవుట్కమ్స్ వస్తాయి. ఈ 36లో వాడు చూడండి ఏమంటున్నాడు? ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ 5 విల్ నాట్ కమ్ అప్. అసలు 5 అనేది రాకూడదు. అంటే డైస్ 1 అంటే 2 డైస్ అంటే ట్వైస్ కాబట్టి ఫస్ట్ టైం సెకండ్ టైం చేసినప్పుడు మనకి 2 డైస్ యాడ్ చేస్తే 5 రాకూడదు అంటున్నాడు. అంటే ఫస్ట్ 5 వచ్చేవేవో చూసుకోవాలి. ఓకే, అవుట్ ఆఫ్ 36. ఎందుకు? డైస్ ట్వైస్ కాబట్టి 36 అవుట్పుట్స్. ఆ 36లో 5 ఫస్ట్ వచ్చేవేవో చూసుకోండి. ఓకే, ఆ 5 ఎన్ని ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 డైస్ కలిపి ట్వైస్ అన్నాడు కాబట్టి 2 డైస్ కలిపి మనకి 5 రావాలి. అంటే ఇక్కడ 1, ఇక్కడ 4, అవునా కదా. 5 వచ్చిందా లేదా? అలాగే 2, ఇక్కడ 3, అవునా కదా. అలాగే ఇక్కడ 3, అక్కడ 2, అవునా కదా. అలాగే ఇక్కడ 4, అక్కడ 1, అవునా. అలాగే ఇక్కడ 5, అక్కడ కూడా మళ్ళీ అక్కడ ఛాన్స్ రావడానికి లేదనమాట. అలా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 విల్ నాట్ కమ్ అప్ అంటే మీకు 5 రాకూడదు. అంటే 5 వచ్చేవేవో ఫస్ట్ చూసుకుని ఆ తర్వాత 5 రానివన్నీ కూడా పక్కన పెట్టాలన్నమాట. అంటే 5 పడచ్చు సమ్ అనేది పక్కన పెడితే ఆ రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా మనకి 5తో రానివన్నీ కూడా వస్తాయి అనమాట. ఫస్ట్ 5తో వచ్చేవన్నీ కూడా చూసుకోండి. అవి మీకు రఫ్గా చూసుకుంటే 11 ఎన్నో కేసెస్ వస్తాయి. 11 ఎన్నో మనకి టోటల్ కేసు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 4 ఒక కేసు వస్తుంది. అలాగే 2, 3 ఒక కేసు వస్తుంది, అవునా కదా. అలాగే 3, 2 ఒక కేసు వస్తుంది. 4, 1 ఒక కేసు వస్తుంది, అవునా కదా. అలా మనకి డిఫరెంట్ కేసెస్ అన్నవి మనకి రావడం జరుగుతుంది. అది 11తో వచ్చినప్పుడు అనమాట. ఇక్కడ మనకి 5తో ఎన్నో వస్తుంది అనమాట. అంటే దాన్ని బేస్ చేసుకుని 5 అనేది రావడానికి ఛాన్స్ ఎంతో ఫస్ట్ చూసుకోండి. 5తో ఎన్ని వస్తాయని చూసుకుని ఆ రిమైనింగ్ సపరేట్ చేస్తే ఆ రిమైనింగ్ అన్ని కూడా మనకి 5తో సంబంధం లేనివన్నీ వస్తాయి. 8th సమ్ చూడండి. ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఏ non-leap year selected at random contains 53 Sundays. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సమ్ అండి. లీప్ ఇయర్ అంటే జనరల్గా మనకి 366 days, కానీ ఇక్కడ నాన్ లీప్ ఇయర్ అంటున్నాడు అంటే 365 days. అవునండి, నాన్ లీప్ ఇయర్ అంటే 365 days. ఆ 365 daysలో మనకి 52 weeks ఉంటాయి. అంటే 52 weeks అంటే 52 ఇంటూ ఒక వీక్ అంటే 7 days, అంటే 52 ఇంటూ 7 చేసుకుంటాం, అవునా. అంటే 52 ఇంటూ 7 కనుక చేసుకుంటే 7 2s are 14 పక్కన పెట్టండి, అంటే 364 days వస్తుంది. ఆ ఒకరోజు ఏంటి? ఆ ఒక్కరోజు అంటే మనకి టోటల్ 365లో 52 weeks వస్తాయి. 52 weeksలో 52 Sundays వచ్చేస్తాయి, అవునా కదా. ఎందుకంటే 52 weeks అంటే 52 Sundays, 52 Mondays, 52 Tuesdays, అలా మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి. బట్ ఇంకొక డే ఎక్స్ట్రా మిగిలిపోయింది ఎందుకంటే 365 కాబట్టి. ఆ
ఆ ఒక డే ఏమవుతుంది, సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు, ట్యూస్డే అవ్వచ్చు, అంటే 1/7 అవుతుంది అనమాట ప్రాబిలిటీ. అంటే 53 సండేస్ రావడానికి ప్రాబిలిటీ అంటే 52 అంటే 52 వీక్స్ వరకు నార్మల్గా అయిపోతుంది. బట్ ఆ 53rd సండేకి వచ్చేటప్పటికి 1/7 ఏదైనా అవ్వచ్చు అనమాట. అంటే సండే అనేది అవ్వడానికి ఛాన్స్ 1/7 అనమాట. 52 వరకు పక్కన పెట్టేసి ఆ 53rd వీక్లో సండే అనేది 1/7 అవుతుంది అనమాట ప్రాబిలిటీ. ఓకే, నెక్స్ట్ 9th 10th ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా థింక్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3 children ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 బాయ్ అని అడుగుతున్నాడు. ఫ్యామిలీ ఆఫ్ 3 children, ఫ్యామిలీ ఆఫ్ 3 children అంటే చిల్డ్రన్ 1, చిల్డ్రన్ 2, చిల్డ్రన్ 3 అలా గుర్తుపెట్టుకుంటే అందులో అట్లీస్ట్ ఒక బాయ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇన్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3 children ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 బాయ్ అంటే ఇక్కడ బాయ్ గర్ల్ అంటే 2 అవుట్కమ్స్ ఉన్నాయి, అవునా కదా. ఆ 2 అవుట్కమ్స్లో ఎంతమంది చిల్డ్రన్, 3 అంటే 2/3 అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి అనమాట. అంటే బాయ్ బాయ్ బాయ్, బాయ్ బాయ్ గర్ల్, బాయ్ గర్ల్ బాయ్, అలాగే గర్ల్ బాయ్ బాయ్, అలాగే గర్ల్ గర్ల్ గర్ల్, అలాగే గర్ల్ గర్ల్ బాయ్, అలాగే గర్ల్ బాయ్ గర్ల్, అలాగే బాయ్ గర్ల్ గర్ల్, అలా మొత్తం 8 అవుట్కమ్స్లో మనకి అట్లీస్ట్ ఒక బాయ్ ఉండేటట్టుగా ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాను. దాన్ని బట్టి మీరు చూసుకుని బై డినామినేటర్లో 8 ఉండాలి. ఎందుకంటే బాయ్ గర్ల్ అంటే 2 అవుట్పుట్స్లో 3 children అంటే 2/3 8 అవుట్పుట్స్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా థింక్ చేసుకుని చేయండి. 1 card ఈజ్ డ్రాన్. 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ నుంచి మీరు ఆల్రెడీ మీ CWలో చేసిన మోడల్స్ అనమాట ఇవన్నీ. 1 card ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ ప్లేయింగ్ కార్డ్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏస్ కార్డ్, ఫేస్ కార్డ్, నెంబర్డ్ కార్డ్. ఓకే, ఇవి మీరు జాగ్రత్తగా థింక్ చేసి చేయండి అనమాట. ఏస్ కార్డ్స్ మనకి ఎన్ని ఉంటాయి, 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఏస్ 4, ఫేస్ కార్డ్స్ 12, నెంబర్డ్ కార్డ్స్ 36 ఉంటాయి అనమాట. అంటే 36/52, ఇదేమో 12/52. ఓకే, ఇది 4/52 చేస్తే మనకి ఇది వస్తుంది. 11th క్వశ్చన్ చూసుకోండి, ఇది మీరు ఈజీగా చేసేయచ్చు. 2 dice ఆర్ థ్రోన్ ఎట్ ఏ టైమ్. డైస్ అంటే మనకి 6 అవుట్పుట్స్, అలాంటివి 2 dice 36 అవుట్పుట్స్ అనమాట. ఆ 36 అవుట్పుట్స్లో 2 dice కలిపి 8 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 13 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 12 రావడానికి ఎంత, లెస్ దెన్ 12 రావడానికి ఎంత చూసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8 రావాలనుకోండి, ఫస్ట్ డై మీద 1 ఉండి సెకండ్ డై మీద ఎంత ఉండాలి, జనరల్గా అయితే 7 ఉండాలి. కానీ 7 అనేది మనకి డైస్లో ఉండదు. ఓకే, 7 డైస్ ఉన్నది కాబట్టి 1 with 7 పాసిబుల్ అవ్వదు. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది, ఇప్పుడు 2 పడింది, అక్కడ డై 2 with 6 పడాలి. అంటే 2 with 6, 3 with 5, 4 with 4, 5 with 3, 6 with 2, అంటే ఇవన్నీ కూడా కలిపితే ఎన్నైతే వచ్చాయో అన్నీ బై 2 days కాబట్టి 36 అనమాట. అలా మొత్తం అన్ని సమ్స్కి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, థర్డ్ బిట్ ఎగ్జాక్ట్గా 12 రావాలన్నాడు. 12 రావాలంటే ఫస్ట్ డై మీద 6 ఉండాలి, సెకండ్ డై మీద కూడా 6 ఉండాలి. అలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి, ఒకటే ఛాన్స్ ఉంది. డై 1 మీద 6 ఉండాలి, డై 2 మీద కూడా 6 ఉండాలి. ఇంకా రిమైనింగ్ ఏది కూడా మనం 2 కలిపితే 6 రాదు, 12 రాదు. చూసుకోండి, మనకు 5 6 కలిపితే మనకి 12 రాదు. ఇక్కడ 6 పడాలి, అక్కడ 6 పడాలి, అంటే ఒక కేసే ఉంటుంది, 1/12 అనమాట. ఓకే, అలా జాగ్రత్తగా థింక్ చేసుకుని చేయాలి. 12th వన్ చూడండి, ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్. డై అన్నాడు 6 అవుట్పుట్స్ ఒకసారి వేసాడు అన్నాడు, అంటే 6. ఫైండ్ ద గెట్టింగ్ ప్రైమ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్. ఇవి మీకు తెలుసు కాబట్టి ఈజీగా చేస్తారు. ఆడ్ నెంబర్ ఆడడానికి ఛాన్స్ అంతా, అలాగే ప్రైమ్ నెంబర్ అండ్ ఈవెన్ నెంబర్. అలాగే 13th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 11, 13 బాగా చేయండి. ఓకే, సో 11, 13. 1 card is drawn from a well shuffled card. Find the probability of getting king of red. అసలు కింగ్స్ ఎంతమంది, 4 kings. రెడ్ కలర్ అయితే హాఫ్ అంటే 2 kings. అలాగే ఫేస్ కార్డ్స్ 12, ఏస్ కార్డ్స్ 4, స్పేడ్స్ 13, అవునా కదా. అలాగే క్వీన్స్ ఎంతమంది, 4 queens, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క క్వీన్. కాబట్టి డైమండ్లోంచి ఒక క్వీనే కాబట్టి 1/52 అనమాట. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే హార్ట్, డైమండ్, క్లబ్, స్పేడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నుంచి ఒక్కొక్క క్వీన్ వస్తుంది కాబట్టి 1/52. సో 11th, 13th బాగా చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది 14th మీరు చూసుకోండి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ అట్లీస్ట్ 1 head వెన్ యూ టాస్ 2 coins. 2 coins వేసినప్పుడు 4 అవుట్పుట్స్. 4 అవుట్పుట్స్లో అట్లీస్ట్ 1 head వచ్చేటట్టుగా చూసుకోమంటున్నాడు. 1 head అంటే ఏంటి, హెడ్ విత్ హెడ్, హెడ్ విత్ టెయిల్, టెయిల్ విత్ హెడ్. అంటే అవుట్ ఆఫ్ 4లో 3 అక్కడే ఉంది, 3/4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 15th
వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 15 సమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. 15th ఒకటి 90 డిస్క్ సమ్, ఇది మీకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ స్కూల్లో కూడా చేయించి ఉంటారు. ఓకే, డిస్క్ సమ్ అంటుంది. ఓకే, 15 సమ్, 16 అండ్ 17 ఈ మూడు కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకెళ్ళండి. 15 సమ్ వచ్చేటప్పటికి 90 డిస్క్స్ ఉన్నాయి, 1 to 90. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ 2 digit నెంబర్. 2 digit నెంబర్ రావాలంటే ఫస్ట్ సింగిల్ డిజిట్ అన్ని పక్కన పెట్టేయండి. అంటే 90లో సింగిల్ డిజిట్ అంటే ఎంత ఉంటాయి? 1 నుంచి 9 వరకు ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9. అంటే ఈ 9 పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అని 2 digit. అంటే 90లోంచి 9 పక్కన పెట్టేస్తే 81. అంటే 81 డివైడెడ్ బై 90, 2 digit నెంబర్. పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే 1 square, 2 square, 3 square, అలాగా 90 లోపల ఎన్ని పెర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నాయో అది బై 90 చేసుకుంటూ వెళ్తాం అనమాట. అది డిస్క్ సమ్. అలాగే 16, ఇది చాలా ఈజీ అండి. ఓకే, ఏ గేమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ స్పిన్ నెంబరింగ్, ఒక స్పిన్నింగ్ వీల్ ఉంటుంది, ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఓకే, 1 2 3 4 5 6 7 8 స్పిన్నింగ్ వీల్ ఉంటుంది, ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నెంబర్ 8 6 5? అంటే మొత్తం స్పిన్నింగ్ వీల్ 8 సెక్టర్స్ కింద విడిపోయి ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క నెంబర్ ఉంటూ ఈచ్ నెంబర్ ఒకసారి రిపీట్ అవుతుంది. అంటే 8 అనే నెంబర్ ఒకసారి ఉంటుంది, 1 బై అవుట్ ఆఫ్ నెంబర్స్ 8. అలాగే 6 కూడా ఒకసారి ఉంటుంది, 1 బై 8. అలాగే 5 కూడా ఒకసారి ఉంటుంది, 1 బై 8. అంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అనమాట. ఓకే, 17th కూడా మీరు చూసుకోండి, ఈజీగా చేసేయచ్చు. 5 కార్డ్స్ అంటుంది, డినామినేటర్లో 5 ఉండాలి. ఓకే, ఆ 5 కార్డ్స్ ఏంటి? 10 కార్డు, జాక్ కార్డు, కింగ్ కార్డు, క్వీన్, ఏస్ ఆఫ్ డైమండ్స్. ఓకే చూడండి, 1 2 3 4 5, డినామినేటర్లో 5 వచ్చింది, అవునా కదా? ఆర్ టేకెన్ ఫ్రమ్ వెల్ షఫుల్, టేకెన్ ర్యాండమ్లీ. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ క్వీన్. క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? డినామినేటర్లో 5 వేసుకుని ఇక్కడ 1 2 3, క్వీన్లు ఎంతమంది ఉన్నారు? ఒకటే, 1 బై 5 అనమాట క్వీన్. ఓకే, అలాగే సెకండ్ బిట్ చూడండి, ఇఫ్ క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్. అంటే ఈ 5 కార్డ్స్లో క్వీన్ని డ్రా చేసి పక్కన పెట్టేశాను, అంటే 5 కాస్త 4 కార్డ్సే అవుతుంది. అంటే అప్పుడు ఇక్కడ క్వీన్ లేదనమాట. అప్పుడు చూడండి, ఇఫ్ క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ కార్డ్? ఏస్ కార్డ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అవునా కదా? 1 బై 5 రాదు, 4 వస్తుంది. ఎందుకు? క్వీన్ మనం పక్కన పెట్టాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ అలాగే మళ్ళీ ఏస్ కార్డ్తో పాటు క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అడుగుతుంది. క్వీన్ రాదు, ఇంకెందుకు? ఆల్రెడీ మనం పక్కన పెట్టాం కాబట్టి 0. ఇది ఆల్రెడీ మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్ అనమాట. పీ ఆఫ్ ఏ అడిగితే పీ ఆఫ్ నాట్ ఏ మనం కట్టాలన్నమాట. సో ఇవి మొత్తం ఈ టోటల్ 18 సమ్స్ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుని పబ్లిక్కి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 7th సమ్ నేను మీకు క్లారిటీగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నేను చెప్పిన కొంతమంది క్యాచ్ చేయలేకపోవచ్చు. 7th సమ్ అది నేను మీకు మళ్ళీ క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 రాకుండా ఉండడానికి ఛాన్స్ ఎంత అన్న సమ్ నేను మీకు విడిగా క్లారిటీగా చెప్తాను అనమాట. ఓకే, సో ఈ మొత్తం ఒకసారి చూసుకోండి. సో ఇవన్నీ కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, అందులో బాగా చేయాల్సిన 13 15 17. ఓకే, 13 15 17 అండ్ 9 10 11 ఇవన్నీ కూడా బాగా చేయండి. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.